హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెల్బోర్న్లోని సెయింట్ బర్నార్డ్స్ కాలేజ్లో రాగామృత మ్యూజిక్ స్కూల్ వాళ్ళది యాన్యువల్ కాన్సర్ట్ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతి ఇయర్ కూడా రాగామృత మ్యూజిక్ స్కూల్ వాళ్ళు ఈ ఈవెంట్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. భాషతో ప్రాంతంతో సంబంధం లేకుండా మనకి మ్యూజిక్ నచ్చితే చాలు రిపీటెడ్గా ప్లే చేస్తూనే ఉంటాం ఆ మ్యూజిక్ని. ఈవెంట్లోకి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే రాగామృత మ్యూజిక్ స్కూల్ వాళ్ళ బ్యానర్ పెట్టి పక్కన ఫోటో దిగడానికని అందంగా ఇలా డెకరేట్ చేశారు. శ్రీమతి మాధురి గారు అనమాట రాగామృత మ్యూజిక్ స్కూల్ స్థాపించింది. ఇక్కడ కూడా కొన్ని స్టాల్స్ పెట్టారు. ఫాస్ట్గా ఒక లుక్ వేసేద్దాము. మనం మ్యూజిక్ వింటూ ఉంటే చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాము. నీ మాటలతో నన్ను కట్టిపడేసావు అంటారు కదా, సో అలాగే మాధురి టీచర్ గారు మనల్ని ఆవిడ పాటలతో కట్టిపడేస్తారనమాట. చాలా బాగా పాడతారు. అలా వింటూనే ఉండాలనిపిస్తుంది మనకి. సంగీత విద్వాంసుల యొక్క ఫొటోస్ పెట్టారు ఇక్కడ. సంగీతం టీచర్ గారికి వాళ్ళ స్టూడెంట్స్ ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారనమాట. కొంతమంది పిల్లలు టీచర్ గారి దగ్గర 3 years నుంచి సంగీతం నేర్చుకుంటున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా పాడుతున్నారు. పాటలో విందాము. చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా మన ట్రెడిషనల్ డ్రెస్సెస్లో ఎంత అందంగా రెడీ అయ్యారో చూడండి. ఎంత ముచ్చటగా ఉందో చూస్తే. ఒక పెద్ద పండగ వాతావరణంలో అనిపించింది అనమాట. రాగామృత మ్యూజిక్ స్కూల్ వాళ్ళు ఎక్కడ ప్రోగ్రామ్ ఇచ్చినా సరే ట్రెడిషనల్ డ్రెస్సెస్లోనే పర్ఫామ్ చేస్తారనమాట. ఈవిడ యాంకరింగ్ చాలా బాగా చేశారు. స్పాంటేనియస్గా చాలా బాగా మాట్లాడారు. Now, to introduce the next song, I would like to invite Hansiga on the stage. పిల్లలు ఎప్పుడు ఎక్కడ సాంగ్స్ పర్ఫామ్ చేసినా సరే సా పా సా అని చెప్పి స్టార్ట్ చేస్తారు. పిల్లలందరూ కూడా పాపిడి బిళ్ళలు, చంపస్వరాలు, వడ్డాణాలు అన్నీ పెట్టుకొని లక్ష్మీదేవిలా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు చూడండి ఎంత చక్కగా ఉన్నారో. వినాయకుడి పాట పాడడానికి క్యూట్గా ఇంకో బ్యాచ్ రెడీ అయిపోయారు. చాలా బాగా పాడారు కదా వినాయకుడి పాట పిల్లలు. నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళు పలికే చిన్ని చిన్ని ముద్దు ముద్దు మాటలే మనకి బంగారం.
అటువంటిది ఈ క్యూట్ క్యూట్ బేబీస్ పలుకే బంగారం ఆయన సాంగ్ పర్ఫామ్ చేస్తున్నారనమాట. కోదండపాణి పలుకే బంగారం ఆయన, కోదండపాణి పలుకే బంగారం ఆయన, విలచిన పలుకాలేని కలలోని నామస్మరణ మరువాచకని తండ్రి పలుకే పేరెంట్స్ అందరినీ కూడా ఖచ్చితంగా మెచ్చుకోవాలి. పిల్లలందరినీ కూడా అందంగా రెడీ చేశారు. పిల్లలు చాలా చక్కగా పాడారు కదా. పదాలు కూడా చూడండి ఎంత స్పష్టంగా పలుకుతున్నారో. నాకైతే చాలా బాగా నచ్చింది వీళ్ళ పర్ఫార్మెన్స్. మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు జరిగిందనమాట ఈ ప్రోగ్రామ్. ఈ క్యూట్ క్యూట్ పిల్లలు పర్ఫామ్ చేసిన సాంగ్స్లో మీకు ఏ పాట నచ్చిందో కింద కమెంట్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి తమిళ్ సాంగ్ పాడుతున్నారు పిల్లలు. టీచర్ గారు నియర్లీ 8 లాంగ్వేజెస్ మాట్లాడతారనమాట. పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా సంగీతం నేర్చుకుంటారు టీచర్ గారి దగ్గర. సో వాళ్ళందరితో పాటు టీచర్ గారు కూడా కూర్చొని పాడుతున్నారు. ಕೊಟ್ಟು ಕಂಕಣ ಕೈಯ ತಿರುಗುಟಬಾರೆ ಕುಂಕುಮಾಂಕಿತ ಪಂಕಜಲೋ ಕರೆಯುಳ್ಳ ಅರಗಿರಿ ರಂಗನ ಚೊಕ್ಕ ಪುರಂದರ
మదర్స్ అందరూ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేశారు కదా. వీళ్ళందరూ కూడా సంగీతం మీద ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ పిల్లలతో పాటు వీళ్ళు కూడా కలిసి టీచర్ గారి దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటున్నారనమాట. నెక్స్ట్ పర్ఫామ్ చేసే వాళ్ళందరినీ ఇదిగోండి ఇలా తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారనమాట. అందరూ వచ్చారా లేదా అని ఫాలో అప్ చేసి చాలా తక్కువ టైంలో అందరినీ చాలా నీట్గా కూర్చోబెడుతున్నారు ఫ్రంట్ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి. చూసారు కదా మీరు కూడా. మన కల్చర్ అండ్ ట్రెడిషనల్ డ్రెస్సెస్లో పిల్లలందరూ కూడా చాలా ముచ్చటగా ఉన్నారు చూడడానికి. కొంతమంది పిల్లలు అయితే రకరకాల పూల జడలు కూడా వేసుకున్నారు. ఈ పాప చూడండి ముత్యాల జడ పైన వేణితో డెకరేట్ చేశారు వాళ్ళ మదర్. చాలా బాగుంది. పిల్లలందరూ కూడా ఓపిక్గా కూర్చుని వాళ్ళ పేరెంట్స్ రెడీ చేయించుకున్నారు కదా. సో దానికి మనం పిల్లల్ని మెచ్చుకోవాలి. ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి చాలామంది పేరెంట్స్ వాలంటీర్గా చేస్తారనమాట. పర్ఫార్మెన్స్ వైజ్ పిల్లలందరినీ గ్యాదర్ చేయడం, కూర్చోపెట్టడం, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ని రెడీ చేయడం. ఈ పాప అన్నీ మ్యాచింగ్ డ్రెస్కి మ్యాచింగ్ పూల జడ. మదర్ అండ్ డాటర్స్ ముగ్గురు కూడా కలిపి ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నారనమాట. చూడండి, ఈ ఈవెంట్ కోసం స్పెషల్గా డిజైన్ చేయించుకున్నట్టున్నారు కాస్ట్యూమ్. బాగుంది. వీళ్ళ ముగ్గురు కూడా పర్ఫామ్ చేశారు స్టేజ్ మీద. చూసారు కదా. ఒక ఈవెంట్ చాలా మంచిగా జరగాలి అంటే దానికి స్పాన్సర్స్ కూడా ఇంపార్టెంటే. సో వీళ్ళందరూ కూడా స్పాన్సర్స్ అనమాట ఈ ఈవెంట్కి. ఇప్పుడు పిల్లల పర్ఫార్మెన్స్ చూద్దాం. పిల్లల సాంగ్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఈ ఈవెంట్లో చాలామంది పేరెంట్స్ వాలంటీర్గా చేశారని చెప్పాను కదా. సో వాళ్ళందరూ కూడా ఇదిగోండి ఇక్కడ నుంచొని ఇలాగా గ్రూప్ ఫోటో దిగారనమాట. It's similar to in Western music how we have scales, so ragam, and amrita means honey, and generally amrita in this context means divine honey, so the sweetest honey you could possibly imagine. Together, Ragamrita means music so divine it's like honey. And the school has really proven to us why they are called Ragamrita. ఇప్పుడు వచ్చేది చూసి మీరు కూడా వావ్ అని ఫీల్ అవుతారు అనుకుంటున్నాను.
ఇదిగోండి, ఇది చూసి అక్కడ అందరూ కూడా వావ్ అని ఫీల్ అయ్యారనమాట. పిల్లలందరూ కూడా క్యూట్గా కలర్ఫుల్గా ఒకే స్టేజ్ మీద అందరూ కూర్చున్నారు కదా. సో మీరు కూడా వింటున్నారు కదా క్లాప్స్, అరుపులు. ఆడియన్స్ కూడా కంటిన్యూస్గా క్లాప్స్ కొడుతూనే ఉన్నారనమాట. వాళ్ళు పాడే పాటకి తగ్గట్టు. సాంగ్ అయిపోయిన తర్వాత అందరూ నుంచొని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారనమాట పిల్లలందరికీ కూడా. అంత చిన్న వయసులోనే పిల్లలు స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ తల్లిదండ్రులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కొంతమంది ఎమోషన్ కూడా అయ్యారు. పర్ఫార్మెన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలందరికీ కూడా రాగామృత మ్యూజిక్ స్కూల్ మెమెంటో ఇచ్చారనమాట. ఈ ఈవెంట్కి స్పాన్సర్స్ ఉంటారు కదా, సో ఆ స్పాన్సర్స్తో ఇప్పించారనమాట అందరికీ మెమెంటోస్. పిల్లలందరూ కూడా ఎప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, అయినా కూడా తెలుగు పాటలు చూశారు కదా ఎంత అందంగా పాడారో. ఇప్పుడు సంగీతం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. సంగీతం అనేది సామవేదం నుంచి వచ్చింది. పూర్వకాలం గీతం, వాయిద్యం, నృత్యం ఈ మూడిటిని కలిపి సంగీతం అనేవారంట. తరువాత దాన్ని డివైడ్ చేసేసి రాగం, స్వరం, తాళం ఈ మూడిటిని కలిపి సంగీతం అంటున్నారు. మ్యూజిక్ అనేవి కూడా 2 కైండ్స్ అనమాట. మన ఇండియన్ మ్యూజిక్ అండ్ ఇంకా వెస్ట్రన్ మ్యూజిక్. మన ఇండియన్ మ్యూజిక్లో చూసుకుంటే దానిలో కూడా చాలా ఉంటాయి. ఇంకా ఈ పిల్లల పర్ఫార్మెన్సెస్లో మీకు ఏ పర్ఫార్మెన్స్ నచ్చిందో కింద తప్పకుండా కమెంట్ చేయండి. మెల్బోర్న్లో మన తెలుగు పిల్లలు ఎంతో చక్కగా సంగీతం నేర్చుకొని పాటలు పాడడం మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మ్యూజిక్ టీచర్ గారి ఫ్యామిలీ అన్నమాట. ఇది ఒక పాప బాబు. మ్యూజిక్ టీచర్ గారికి నాకు కూడా ఒక మెమెంటో ఇచ్చారనమాట. ఇప్పుడు టీచర్ గారిని అడిగి కొన్ని ఆన్సర్స్ తెలుసుకుందాం. ఇప్పుడు రాగామృత స్కూల్ పెట్టి ఎన్ని ఇయర్స్ అయిందో అడిగి తెలుసుకుందాం. రాగామృత స్కూల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆల్మోస్ట్ 16 years అయిందండి. ఇది మా 13th year యాన్యువల్ కాన్సెప్ట్ రన్నింగ్ అండి. స్కూల్ చిన్న పిల్లలప్పుడు నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు చూస్తూనే ఉన్నారు పిల్లలు. మన పిల్లలందరూ చక్కగా బాగా పాడారు. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది పేరెంట్స్, వాలంటీర్స్ సపోర్ట్. అందరు చక్కగా పాడారు. నేను నేర్పించిన విద్యని చక్కగా ప్రజెంట్ చేశారు. ఇంతమంది ఆల్మోస్ట్ 700 to 800 మంది దాకా వచ్చారు. 700 to 800 చాలా చాలా సంతోషం. ధన్యవాదాలు. అందరూ కమ్యూనిటీ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ రాగామృత స్కూల్ రాగామృత స్కూల్ అసలు ఇనిషియేటివ్ ఏంటంటే, అంటే స్టార్ట్ చేసినప్పుడు అంటే నాకున్న సంగీత విద్య 10 మందికి వెళ్ళాలి, 10 మందికి నేర్పించాలి అనే ఒక చిన్నగా స్టార్ట్ చేసాము. అందుకనే ఫస్ట్ కాన్సెప్ట్ మేము చేసినప్పుడు ఒక చిన్న గుడిలో చేసాం అన్నమాట. ఆ గుడిలో నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏంటంటే మెల్లమెల్లగా మేము ఇలా ప్రోగ్రామ్ చేయడం ఈరోజు పెద్దగా చేసాం. ఆ విధంగా ధన్యవాదాలు. అంటే పిల్లలు కూడా చక్కగా పాడడం, ఆ విధంగా నేను నేర్పించింది చక్కగా పద్ధతిగా ప్రజెంట్ చేయడం, రాగం, తాళం, భావం చక్కగా బాగా చేస్తుంటారు. ఓకే, చూసారు కదా ప్రోగ్రామ్ చాలా బాగుంది. అందరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్సెస్లో చూడడానికి ఎంతో ముచ్చటగా ఉన్నారు. అందరూ కూడా ప్రతి పర్ఫార్మెన్స్ కూడా మన కల్చరల్ వేరే ఉండాలని టీచర్ గారు మరీ చెప్తారు. సో పిల్లల్ని చూడడానికి వాళ్ళ పేరెంట్స్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. చాలా బాగా రెడీ చేశారు పిల్లలందరినీ కూడా. మీరు చూసారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కమెంట్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.